హాయ్ అండి. మైసూర్ బోండాని అప్పటికప్పుడు టేస్టీగా చేయాలంటే ఇలా చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా ఉంటాయి. లోపల కూడా పిండి పిండి అస్సలుండవండి. మరి ఎలా చేయాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా ఒక పావు కప్పు వరకు పెరుగుని తీసుకోండి. కొంచెం పుల్లగా ఉన్న పెరుగైతే చాలా బావుంటుంది. ఈ పెరుగులో చిటికెడంతా సోడా సాల్ట్ వేసుకోండి. సోడా సాల్ట్ వేసుకొని ఈ సోడా సాల్ట్ అనేది పెరుగులోకి బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. చూడండి ఇలా కలవాలనమాట. ఇలా కలిసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల పెరుగనేది బాగా పొంగి ఇలా బబుల్స్ అనేవి ఫార్మ్ అవుతాయండి. ఇలా ఫార్మ్ అయిన తర్వాత ఇందులోకి మైదా పిండిని యాడ్ చేసుకోండి. మైదా పిండి ప్లేస్‌లో మీరు గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. ఒక కప్పు వరకు మైదా పిండిని నేనిక్కడ యాడ్ చేస్తున్నానండి. ఒక కప్పు మైదా పిండికి ఒక పావు కప్పు పులిసిన పెరుగైతే సరిపోతుందండి. ఒకవేళ తియ్యటి పెరుగేస్తే మాత్రం ఒక కప్పు మైదాకి ఒక అరకప్పు నుంచి ముప్పావు కప్పు పెరుగైతే వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని, తగినన్ని వాటర్ కూడా వేసుకొని, అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. వాటర్ అనేవి చూసుకుంటూ వేసుకోండి. పిండి అనేది మరీ లూజ్ అవ్వకూడదు. ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండి అనేది పెరుగులో బాగా కలిసేలాగా కలుపుకోండి. చేత్తో ఇలా గట్టిగా పిసుకుతూ కలిపారంటే మనకి పిండి అనేది బాగా కలుస్తుంది. అలాగే ఇలా ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేసుకుంటూ ఒక 10 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల మనకి బోండా అనేవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా భలే వస్తాయండి. పిండి పిండి కూడా అస్సలుండవనమాట. చాలా టేస్టీగా వస్తాయి. ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఎంత బాగా ట్యాప్ చేస్తే మనకి బోండా అనేది అంత క్రిస్పీగా వస్తాయండి. చాలా బాగా వస్తాయి. ఇలా అంతా బాగా కలిసిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ చూడండి. మనకి బోండా వేసుకునే విధంగా ఉండాలనమాట. ఇలా వచ్చిన తర్వాత మూత పెట్టి జస్ట్ ఒక 5, 10 మినిట్స్ పక్కన పెట్టుకొని, ఆయిల్ హీట్ చేసుకొని మనకి ఇష్టమైన సైజులో బోండా వేసుకున్నామంటే టేస్టీగా, క్రిస్పీగా చాలా బావుంటాయండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని బోండాలనేవి వేసుకోండి. ఇలా బోండా వేసుకున్న తర్వాత ఫ్లేమ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టేసి వేయించుకోవాలండి. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మనకి బోండా అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అప్పటికప్పుడు మీకు బోండా తినాలనిపిస్తే ఇలా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.